ఇది క్రీస్తు జ్యోతి మందిరం అనేది 1992 సంవత్సరంలో ఇక్కడ పునాది వేయబడ్డది. మరి అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి సమయంలో 2004 సంవత్సరంలో మరి దేవుడు ఒక దర్శనాన్ని రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సనస్ గారికి ఇచ్చారు. ఈ స్థలంలో ఒక గొప్ప మందిరాన్ని నేను నిర్మించబోతున్నాను అనే ఆలోచన ఇచ్చారు. 2016 సంవత్సరంలో ఆ దర్శనాన్ని ఒక రూపు తీసుకురావాలని చెప్పేసి ఎన్విజన్ ఆర్కిటెక్ట్స్ వారు మరి మిస్టర్ అనిల్ కుమార్ ఆర్కిటెక్ట్ వారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇట్లా దర్శనం వచ్చింది, ఈ దర్శనాన్ని మీరు ఒక రూపాన్ని తీసుకురావాలని చెప్పాం. అది చాలా ఖర్చుతో కూడినటువంటిది, మీరు చేయలేరు అన్నారు. లేదు సార్, దేవుడు చేస్తాడు, మేము కాదు చేసేది అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు మేము దర్శనం ఏ రీతిగా అయితే వచ్చిందో దాన్ని బట్టి వారికి చెప్పినప్పుడు దాని ప్రకారం ఒక స్కెచ్ చేశారు. దానికి మార్పులు చేర్పులు చేసి ఇది ఒక రూపాన్ని తీసుకొని వచ్చి దాన్ని మేము 2016 సంవత్సరం జూన్ 11వ తారీఖు నాడు ఈ మందిరానికి పునాది వేయడం జరిగింది. మంచి మందిరానికి ఒక మంచి డూమ్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పుడు మేము ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించాం. అప్పుడు మాకు డూము మరి అమెరికాలో మరి హోస్టన్ నగరంలో మరి టెమ్కో రోల్వెల్ అనేటువంటి కంపెనీ ఈ అల్యూమినియం డూమ్స్ తయారు చేస్తుంది. మరి ఈ యొక్క మందిరంలో అనేక మంది మా భక్తులే ఎక్కువ పనిచేశారు. దీనికి జియోడేసిక్ డూమ్ అంటారు దీన్ని. సో వారు వచ్చి చూసి ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి దానికి తగినట్టుగా ఒక డిజైన్ తయారు చేసి మాకు చూపెట్టారు. అది మొత్తం అల్యూమినియంతో కాకుండా కొంచెం వెలుతురు వచ్చే విధంగా స్టార్ ఆకారంలో అద్దాలు ఉంటే బాగుంటుందని చెప్పి వారికి ఆ విధంగా డిజైన్ చేయించారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇవన్నీ ఒక పార్ట్స్గా వస్తాయి, అంటే ఇవంతా ఫిట్టింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడే. అవన్నీ బాక్సులలో మరి అమెరికా నుంచి ఇక్కడ రావడానికి 3 నెలలు పట్టింది, మరి తయారు కావడానికి 6 నెలలు పట్టింది, మరి ఫిట్ చేయడానికి 3 నెలలు పట్టింది. డూమ్ యొక్క ముఖ్య డ్రాబ్యాక్ ఏంటంటే సౌండ్ ఇకో వస్తుంది బాగా. కాబట్టి దాన్ని మేము ఓవర్కమ్ చేసుకోవడానికి దాంట్లో రబ్బర్ షీట్స్ ఉపయోగించాము. దాన్ని కవర్ చేయడానికి అల్యూమినియం షీట్ను గోల్డ్ తోటి కోట్ చేసి పెట్టాము. దాని ద్వారా హీట్ అనేది కూడా రాకుండా ఉంటుంది, సౌండ్ కూడా ఇకో అనేది ఉండకుండా మనకు రీసౌండ్ రాకుండా చక్కగా వినబడుతుంది.